అందరికీ నమస్కరిస్తూ మన పత్రిగారు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విశిష్ట చొప్పున ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క యజ్ఞని ఆయన అందరి చేత చేయించి వెళ్ళారు. పత్రిగారు ఆ బుద్ధత్వంతో ఆ మైత్రేయ బుద్ధుడిగా ఉండి మా అందరినీ ఒక మైత్రేయ బుద్ధుడిగా తయారు చేయాలని మా అందరి చేత అన్ని ప్లేసుల్లోనూ యజ్ఞాలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ వస్త్రగోతి మాకు దగ్గరలో ఉంది. సో ప్రతి సంవత్సరం ఉగాది యజ్ఞానికి ఆయన మాకు గిఫ్ట్గా ఇచ్చారు. ఆ ఉగాది యజ్ఞం చేస్తున్నాం. ఆ ఉగాది ప్రత్యేకత ఏంటంటే మిగతా ధ్యానం చేసేటప్పుడు అందరూ ఏ పని చేయాలన్నా ముందు ధ్యానం చేసి తర్వాత ఆ పని మొదలెడతారు. అయిపోయిన తర్వాత కూడా ధ్యానం చేస్తారు. కానీ ఉగాది యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి తెలుగు సంవత్సరాది కొత్త సంవత్సరం అక్కడ ధ్యానంతో మొదలవుతుంది. ఆ కొత్త సంవత్సరాన్ని ఒక వారం రోజుల పాటు ధ్యానం చేసి ఆ ఉగాదిని మనం మొదలు పెట్టుకుంటున్నాం. సో అది తెలుగు వాళ్ళకు ప్రత్యేకంగా అక్కడ మాకు వశిష్ఠ గౌతంలో మాకు ఈ అవకాశం మైత్రేయ బుద్ధుడు పత్రిగారు కల్పించారు. అలాగే ఇంకొక విశిష్టత అంటే అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆ గోదావరిలో స్నానాలు చేయొచ్చు. సో అక్కడ గోదావరి రుచిలో భోజనాలు చేయొచ్చు. సో మరి మార్చి 13 నుంచి 19వ తారీఖు వరకు జరిగే యజ్ఞానికి మీరందరూ రావాలని, సేవ చేయగలిగే వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ఏ విభాగం కావాలనుకుంటే ఆ విభాగంలో చేయాలని, అలాగే నేను స్టేట్ సేవాదళ ప్రెసిడెంట్గా ప్రతి జిల్లా అన్ని జిల్లాల నుంచి వచ్చి ఎవరైతే వీలుగా సేవాదళ సభ్యులందరూ వచ్చి అక్కడ ఏ విభాగం కావాలనుకుంటే అక్కడ ఉన్న 15 విభాగాల్లో ఏదో ఒక విభాగంలో బాధ్యత తీసుకుని ఒక్కొక్కళ్ళు తీసుకోవాలి. ముందుగా ఒక 2 రోజుల ముందు వస్తే వాళ్ళు ఏ విభాగంలో పనిచేస్తారో ఆ విభాగంలో వాళ్ళందరినీ మేమందరం తీసుకుంటాం. సో మీరందరూ రావాలి. ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. థ్యాంక్ యూ.